అండి, నమస్తే. ఈరోజు మనం కరివేపాకు రైస్ చేసుకుందాం. దానికి కావలసిన పదార్థములు కరివేపాకు, బాస్మతి రైస్ సాల్ట్ వేసి కొంచెం గీ వేసి ఉడకబెట్టి పెట్టానండి. తర్వాత పల్లీలు, తర్వాత మినపప్పు, జీడిపప్పు, జీరా, ఆవాలు, నిమ్మకాయ, పచ్చిమిర్చి, వెల్లుల్లి, పసుపు, ఎండుమిర్చి అండి. ఇవి కావాల్సిన పదార్థాలు. ముందుగా మనము తయారు చేసుకునే విధానం చూద్దామండి. కరివేపాకు కొంచెం డ్రైగా ఫ్రై చేసుకుందాం. మార్చకూడదు, గ్రీన్గానే ఉండాలి. తీసేసుకుందామండి. ఆయిల్ వేసుకుందామండి. నేనైతే ఆవాల నూనె వేసుకున్నాను, ఏదైనా వేసుకోవచ్చు. నూనె కాగిన తర్వాత ఫస్ట్ పల్లీలు వేయించుకుందాం. తర్వాత మసాలా ఇవన్నీ వేసేద్దామండి. ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి వేసుకున్నాం, ఎండుమిర్చి, కొంచెం పసుపు. మనం ఫ్రై చేసిన కరివేపాకు మిక్సీలో వేసుకోవాలండి. మెత్తగా చేసుకోవాలి దాన్ని. ఫస్ట్ కరివేపాకు మిక్సీలో వేసుకుందామండి. ఇది ఒక ఫ్రై చేసింది, వెల్లుల్లి, ఒక ఎండుమిర్చి ఫ్రై చేసింది, ఇది మిక్సీలో మెత్తగా చేసుకుందాం. పొడిలాగా మిక్సీలో వేసేసాం చూడండి. ఇది మనం దీంట్లో వేసేద్దాం. ఇది కొంచెం ఫ్రై చేసుకోవాలి దీంట్లో. ఇది కొంచెం వేగిన తర్వాత, ఫ్రై అయిన తర్వాత మనము రైస్ వేసేసి కలిపేసుకోవడమే. తర్వాత నిమ్మకాయ పిండుకోవడమేనండి. చాలా టేస్టీగా ఉంటుందండి. హెల్దీ ఫుడ్ ఇది. వారానికి ఒక్కసారైనా చేసుకుని తినాలి. మనకి రైస్కి సరిపడా కరివేపాకు తీసుకోవాలి. దాని కొలత అంటూ ఉండదు, మన ఇష్టం అది. ఇట్లా నీట్గా కలుపుకోవాలండి, పైనుంచి కిందకంతా కలిసేటట్టుగా. మనం సాల్ట్ దీంట్లోనే వేసేసాం కదా రైస్లోనే, అందుకే సాల్ట్ నేను మళ్ళీ వేయలేదు. చూసుకుని మళ్ళీ వేసుకోవచ్చు. కానీ చాలా హెల్త్కి చాలా మంచిదండి. అప్పుడప్పుడు తినాలి, ఇది చాలా మంచిది. చిన్నపిల్లలకి లంచ్ బాక్స్లో పెడితే చక్కగా తింటారు. నిమ్మకాయ పిండేద్దాము. సర్వ్ చేసుకోవడమేనండి, ఇంకా అయిపోయింది. కొంతమంది చింతపండు కూడా వేసుకుంటారు. నాకైతే నిమ్మకాయ ఇష్టం అండి. నిమ్మకాయ వేసాను పులుపుకి. కావాలంటే చింతపండు కూడా మీరు తాలింపు వేసినప్పుడు చింతపండు వేసుకున్నా ఓకే. చూసారు కదండి కరివేపాకు రైస్. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.